అంగరంగ వైభవంగా మేడారం జాతర కాసేపట్లో గద్దెలపైకి చేరుకొనున్న సమ్మక్క. భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం పరిసరాలు, దర్శనాలకు బారులు తీరిన భక్తజనం. వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేడారానికి జాతీయ హోదా డిమాండ్ పరిశీలిస్తామని హామీ. రేపు ఒంగోలులో ఏపీ సీఎం జగన్ పర్యటన, పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న ఏపీ సీఎం. ఏపీలో కాంగ్రెస్ చలో సెక్రటరేట్ విఫలం, ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి గంట కీలక వ్యాఖ్యలు, చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని హైకమాండ్ సూచించినట్టు వెల్లడి. ఇవాళ హస్తినకు జనసేనాని అమిత్ షా, నడ్డాతో భేటీ, పొత్తులపై చర్చించే అవకాశం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ దిద్దుబాటు చర్యలు, టికెట్పై ఎటూ తేల్చడం లేదంటున్న జలీల్ ఖాన్. విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ, ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరు పార్టీల నేతల చర్చ. రేపు ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు, ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ఆహ్వానం. ఈ నెల 27 లేదా 29న మరో 2 గ్యారంటీల అమలు, విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ సమావేశం. 6 గ్యారంటీలు అమలు చేయటం కలే, కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని స్థితిలో ఉందన్న డీకే అరుణ. కేంద్రం ప్యాకేజీతోనే బీజేపీ ప్రెసిడెంట్ పదవి, కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రుల కౌంటర్ అటాక్, కాంగ్రెస్ హయాంలో పాలమూరుకు ఏం చేశారంటూ ప్రశ్నలు. ఈ నెల 24న కలెక్టర్లతో ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్, 11 అంశాలపై చర్చించనున్న సభ్యులు. తెలంగాణలో మరో వారంలో అందుబాటులోకి భారత్ రైస్, హైదరాబాద్లో రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా. ఆప్ కాంగ్రెస్ మధ్య సీట్ షేర్ ఫైనల్, 4 రాష్ట్రాల్లో పంపకాలపై కుదిరిన ఒప్పందం. ఈ నెల 24న బీజేపీ జాతీయ కమిటీ భేటీ, రానున్న ఎన్నికలపై చర్చించనున్న పార్టీ నేతలు. పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న బంగారం ధర, 3 రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు. రైతుల ఆందోళనకు 2 రోజుల విరామం, రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న రైతు సంఘాలు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు, ఈ నెల 26న విచారణకు హాజరు కావాలన్న ఈడీ. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్స్ పై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు, నిర్వహణ లోపాలపై 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు. మాజీ ఎమ్మెల్యే రాజుపై నటి త్రిష సీరియస్, అభ్యంతరకర వ్యాఖ్యలపై పరువు నష్టం దావా. గుజరాత్ టైటన్స్ కు షాక్, గాయంతో ఐపీఎల్ కు దూరమైన షమీ.